ఇక బీజేపీపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. ఈడీ సిబిఐలతోనే బీజేపీ పాలిస్తోంది అంటున్నారు పొన్నం. రాముడి అక్షింతలు ఫోటోలు పెట్టి ఓట్లు అడగడం ఏంటంటూ కూడా క్వశ్చన్ చేశారు. దమ్ముంటే మోదీ ఫోటో పెట్టుకుని ఓట్లు అడగాలంటున్నారు పొన్నం. అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది నేను అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతలేరు. ఇంటింటా మేమేమో ఎన్నికల కోడ్ గురించి అని మాట్లాడుతున్నాం కాదు. ఇలా శ్రీరాముడు పరిపాలన మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వాడు అందరికీ వాడు. కానీ ఇలా మొత్తం ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. రాముడి పేరు మీద అక్షింతలు, రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి. ఆ హక్కు ఎక్కడిదని అడుగుతాను ఓట్ల రూపం లోపల. నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్పి అడగండి. ఓట్లు ఉద్యోగాలు ఇచ్చి చెప్పింది అడగండి. తెలంగాణలో ఎంతమందికి ఇల్లు కట్టించిండు అడగండి. తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిండు అడగండి. తెలంగాణ పేదలకు, వితంతువులకు, వృద్ధాప్యులకు ఎంత ఏమేమి ఇచ్చిండు అడగండి. అంతేకాదు కరువు కాంగ్రెస్ తెచ్చిందా అని అంటున్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కరువు వచ్చింది. వర్షాభావం వల్లే ప్రాజెక్టుల్లో, చెరువుల్లో నీళ్లు లేవు. తోడు దొంగల్లా బీజేపీ, బీఆర్ఎస్ ఈ రకంగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు అని క్వశ్చన్ చేస్తున్నారు పొన్నం. నీటి లభ్యత, త్రాగునీటి, సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయకు ఈ సీజన్ లా. చెప్పండి, ఏ ప్రాజెక్టు నీళ్లుంటే మేము విడుదల చేద్దాన్ని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం. ప్రాజెక్టులు నీళ్లున్నాక రైతులకు ఇయ్యంతో అనేంత మూర్ఖులం కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు, మీరు 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాకతీయ ఏమైంది? మరి ఎందులో చెరువులలో నీళ్లు తాగినామా? మేము ప్రజలు తాగినరా? మీరు తాగినరా? ఏమైనా నీళ్లు? వర్షం లేదు, వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది. దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటామన్నా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. మీరు ఇక్కడ 10 ఏళ్ళు, వాళ్ళక్క 10 ఏళ్ళు ఏం చేశారో చెప్పండి రైతులు. కానీ అడుగుతాను ఇలా అది జవాబు చెప్పకుండా తోడు దొంగల లెక్క ఆయన అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, వాళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తతంగాన్ని నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడిచినట్టు చేస్తా.